నెల్లూరు జిల్లా వావిళ్ల గ్రామంలో సాయిబాబాను చూశారు కదా, అచ్చం బతికున్న మనిషిలాగే ఎలా కూర్చొని ఎలా పడుకొని ఉన్నాడో. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపల్లం అబ్బాయిని. నేను రీసెంట్ గా మహాశివరాత్రికి వావిళ్ల గ్రామ ఎద్దుల పందేలకు వెళ్ళినప్పుడు ఈ ఊరు వీడియో కూడా తీసేసాను. ఈ ఊరు వీడియో తీసుకుంటూ వెళ్తుంటే శ్రీ మహాలక్ష్మి పోలేరమ్మ ఆలయం, శ్రీ అలగనాథ స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఈ ఊర్లో వాళ్ళ పెళ్లిళ్లు ఇక్కడే జరుగుతాయంట. ఒక పల్లెటూరులో ఇలాంటి గుడిలో మన బంధువులు లేదా ఫ్రెండ్స్ పెళ్లిళ్లు జరుగుతూ ఉంటే ఊర్లో వాళ్ళంతా ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఉంటే ఆ వైబ్సే వేరు కదా. ఈ గుడిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కామెంట్ చేసేయండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ అలగనాథ స్వామి వారి దేవస్థానం. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే ఈ సాయిబాబా టెంపుల్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళగానే సాయిబాబా దగ్గర ఉన్న ఈ కుక్కలు చూసి నిజమైన డాగ్స్ ఏమో అని ఉలిక్కి పడ్డాను. చూడండి అవి నిజమైన డాగ్స్ లాగే ఉన్నాయి కదా. సాయిబాబా కూడా బతుకున్నట్టే, చూడండి ఎంత అందంగా ఉన్నాడో. అలానే పక్కన సాయిబాబా పడుకున్నట్టు ఉన్న రూపం చాలా బాగుంది ఈ ఆలయం. ఇంకా సాయిబాబాకు హారతి కూడా ఇస్తూ ఉన్నారు. ఇంకా దండం పెట్టేసుకొని ఎద్దుల పందాలు జరుగుతున్న ఈ స్కూల్ గ్రౌండ్ కి అయితే వచ్చేసాను. ఈ స్కూల్ దగ్గర ఇంకో అమ్మవారి ఆలయం పెద్ద ప్రాంగణంలో, చుట్టూ టెంకాయ చెట్లు, మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం, ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటున్న ఈ గ్రామ ప్రజలు. ఇది కదా పల్లెటూరు వాతావరణం అంటే. సూపర్ గా ఉంది ఈ వావిళ్ల గ్రామం. అలానే ఊర్లో కొత్తగా రామాలయం కూడా నిర్మించారు. చాలా అందంగా ఉంది ఈ రామాలయం. ఆలయాలు ఎక్కువగా ఉన్న ఈ గ్రామం వావిళ్ల గ్రామం అనే చెప్పవచ్చు. ఈ ఊర్లో వినాయక చవితి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. ఇంకా ఈ ఊర్లో అన్ని వీడియోస్ తీసేసి ఇంకా కాసేపు ఎద్దుల పందాలు చూసుకొని ఇంటికైతే వచ్చేసాను. వావిళ్ల ఫాలోవర్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. Signing off, me, I love Butcheredi Palam.